pensions to eligible beneficiaries. She also performed a Palabhishekam to portray the CM Chandrababu Naidu, marking his 30 years in public service. Praising his leadership, she noted that Naidu was the only person to become chief minister at such a young age and continue to serve with distinction. తారీఖు వచ్చింది 1వ తారీఖు వస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతుందన్న విషయం మేమైతే ఏదైతే అధికారంలోకి వచ్చినా రోజు నుంచే మేము తెలియజేస్తున్నాం. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 63,62,000 మందికి అంటే సుమారుగా 64 లక్షల మందికి 2,750 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైతే మాట చెప్పామో 3,000 ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేసాం, వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేసాం, 100% బెడెడ్ ఉన్న వారికి 5,000 ఉన్న పెన్షన్ 15,000 రూపాయలు కూడా అందజేశాం. మరి అంతేకాకుండా మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. తారీఖు వచ్చింది